హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వలి క్రియేటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారా? లేదా ఇప్పటికే ఛానల్ స్టార్ట్ చేశారు కానీ గ్రో చేయడం ఎలా అనేది అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను. జాగ్రత్తగా పర్టికులర్గా చూసి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. స్కిప్ చేస్తే కనుక మీకు మాత్రం ఏమాత్రం కూడా అర్థం కాదు, యూట్యూబ్ అనేది గ్రో అవ్వదు. ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి కూడా ఛానల్ గ్రో చేయడం వరకు స్టెప్ బై స్టెప్గా నేను చెప్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. స్కిప్ అయితే చేయొద్దు, లాగ్ అయితే చేయను. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఏమన్నా తప్పులు ఉంటే కనుక అర్థం చేసుకోండి. ముఖ్యంగా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో కూడా చూద్దాం. ఓకేనా? వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అనేది మొత్తం కూడా నేను చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చాలా ఇంపార్టెంట్ ఒక టిప్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్, అది చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా స్టెప్ 1, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. ముందుగా మీ ఈమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని అదే అకౌంట్ని మన యూట్యూబ్లో కూడా లాగిన్ చేయండి. లాగిన్ అయితేనే అవుతుంది. ఆ లాగిన్ అనేది ఒకటే ఈమెయిల్ అవ్వాలి, ప్రతి ఈమెయిల్ అయితే పెట్టుకోకూడదు. తర్వాత క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఛానల్కి మంచి పేరు, అఫీషియల్గా ఉండే మంచి పేరు, అందరూ టైప్ చేసే పేరు మంచిగా పెట్టుకోండి. మీరు ఏ టాపిక్ మీద వీడియోస్ చేయబోతున్నారో ఆ టాపిక్స్ రిలేటెడ్గా ఛానల్ పేరు పెట్టుకోండి. మీరు ఏ వీడియోలు అయితే చేస్తారో పలానా టాపిక్, పలానా కంటెంట్ అనే దాంట్లో మీరు వీడియో చేస్తే కనుక దానికి సంబంధించిన పేరే మీరు పెట్టుకోవాలి. కంటెంట్కి సంబంధించి నేమ్ ప్లేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఛానల్ చూసినప్పుడు ఆడియన్స్కి వచ్చే ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా మీరు నేమ్ ప్లేట్ అనేది మంచిగా పెట్టుకోండి. స్టెప్ 2 వచ్చేసి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, నిచ్. అంటే మీ ఛానల్ ఏ టాపిక్ గురించి అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. పలానా టాపిక్, పలానా కంటెంట్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ, గేమింగ్, కుకింగ్, వ్లాగ్స్, ఎడ్యుకేషను, స్పోర్ట్స్, ఎక్సెట్రా. అట్లా ఏదైనా ఒకటి టాపిక్. ఇప్పుడు కుకింగ్ చేసుకుంటా వ్లాగ్స్, గేమింగ్ అని చెప్పుకుంటూ మళ్ళీ వీడియోలో ఒకటి, మీరు ఒకటి, అవన్నీ కాదు. ఇలా ఏదైనా ఒక కేటగిరీ మాత్రమే చూస్ చేసుకోండి. ఒకరోజు గేమింగ్, మరుసటి రోజు కుకింగ్, ఆ తర్వాత రోజు టెక్నాలజీ, ఆ తర్వాత గేమింగ్, అదంతా వేస్ట్. ఇలా ర్యాండమ్గా వీడియోస్ చేయడం కంటే ఒక స్పెసిఫిక్గా టాపిక్ మీద కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తే ఆడియన్స్కి మీ ఛానల్ గురించి క్లారిటీ వస్తుంది. పలానా ఛానల్లో మంచి వీడియోస్ ఉంటాయి, ఆయన బాగా చెప్తాడు అనేది క్లారిటీ వస్తుంది వాళ్ళకి. స్టెప్ 3 వచ్చేసి కంటెంట్ క్వాలిటీ ఉండాలి. ఇది 3వది. చాలా జాగ్రత్తగా వినండి. కంటెంట్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. కంటెంట్ అనేది క్వాలిటీ ఉంటేనే మన వ్యూవర్స్ చూడటానికి కూడా బాగుంటుంది. యూట్యూబ్ షూట్ చేయడానికి కూడా ఎక్స్పెన్సివ్ కెమెరా తప్పనిసరిగా ఉండాలి. మీ దగ్గర మంచి మొబైల్ ఉంటే చాలు, కానీ మీ కంటెంట్ యూజ్ఫుల్గా ఉండాలి. తర్వాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, వీడియో క్వాలిటీ కాకపోయినా కూడా ముందు కంటెంట్ అనేది క్వాలిటీ ఉండాలి. మీరు చెప్పే విధానం క్లారిటీగా ఉండాలి. వ్యూవర్స్కి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఆ ప్రాబ్లంకి మన వీడియో సొల్యూషన్ అవ్వాలి. అంతే తప్ప మన వీడియో కూడా ప్రాబ్లం అయితే పాపం వాళ్ళకి ఇంకా సొల్యూషన్ అనేది ఉండదు. పలానా మనోడు వీడియోస్ బాగుంటాయి, వాళ్ళ దాంట్లో సొల్యూషన్ ఉంటుంది అనే మైండ్ సెట్ వాళ్ళకి వచ్చేయాలి.
అలాంటి యూజ్ఫుల్ కంటెంట్ చేస్తే వ్యూవర్స్ మళ్ళీ మీ ఛానల్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నాలుగోది వచ్చేసి స్టెప్ 4, మంచి టైటిల్ అనేది మంచిగా ఉండాలి. మంచి టైటిల్ పెట్టండి. మీ వీడియో ఎంత బాగున్నా కూడా టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. లేకపోతే వ్యూవర్స్ క్లిక్ చేయకపోవచ్చు, క్లిక్ అయితే చేయరు. టైటిల్ అనేది క్లారిటీగా ఉండాలి. ఉదాహరణకి నా యూట్యూబ్ టిప్స్ అని పెట్టడం కంటే 2026లో యూట్యూబ్ గ్రో చేయడానికి 5 ఈజీ టిప్స్ అనేది అలా కంటెంట్ అనేది ఉండాలి. అంటే వ్యూవర్స్కి వెంటనే వీడియోస్లో ఏముందో అర్థమవుతుంది. కొన్ని పెట్టుకోండి.
వాళ్ళు సెర్చ్ చేసే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే వీడియోస్ చేయండి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దానికోసం సెర్చ్ చేస్తున్నారో ఆ వీడియో మీరు తెలుసుకొని వీడియో చేయండి. ఉదాహరణకి హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్, హౌ టు ఎడిట్ యూట్యూబ్ ఛానల్, హౌ టు గెట్ మోర్ వ్యూస్, ఇలాంటి టాపిక్స్ మీద యూస్ఫుల్ వీడియోస్ చేయొచ్చు. కీవర్డ్స్ని న్యాచురల్గా టైటిల్ డిస్క్రిప్షన్లో ఉపయోగిస్తేనే మన డిస్క్రిప్షన్లో కూడా ఉండాలి, టైటిల్ అనేది ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, కీవర్డ్స్ అనేది ఉండాలి. కానీ అన్నెసెసరీగా కీవర్డ్స్ రిపీట్ చేయకండి. పెట్టిందే పెట్టి అయితే పెట్టద్దు, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. స్టెప్ 9 వచ్చేసి యూట్యూబ్ అనాలిటిక్స్. చివరి ఇంపార్టెంట్ టిప్ ఒకటి, అంటే లాస్ట్ 3 ఇంపార్టెంట్ టిప్స్లో ఇది ఒకటి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ మాత్రమే చూడకండి. వ్యూస్ అనేది యూట్యూబ్ అంటే వైటీ స్టూడియో అనే యాప్ ఒకటి ఉంటుంది, ఆ యాప్లో వ్యూస్ గురించి అయితే చూడకండి. ఆ వైటీ స్టూడియోలో అనాలిసిస్ కూడా చెక్ చేయాలి. సిటిఆర్ ఎంత ఉంది, వాచ్ టైం ఎంత ఉంది, వ్యూవర్స్ ఎక్కడ వీడియోస్ నుంచి బయటికి వెళ్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తేనే మన వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎంతమంది చూస్తున్నారు అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా బాగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ వీడియోలో ఏది వర్క్ అవుతుందో చూడండి, ఏది ఇంప్రూవ్ చేయాలో అర్థం. ఏదైతే ఎక్కువ వర్క్ అవుతుందో ఏది ఇంప్రూవ్ చేయాలో మీకు కూడా అబ్జర్వ్ అవుతుంది. ఇక చివరిగా లాస్ట్ టిప్, ఇంపార్టెంట్ టిప్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ చెప్పినవి ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. చివరిగా అదర్స్కి కాపీ చేయకండి. అంటే వేరే వాళ్ళ వీడియోని వ్యూస్ ఎక్కువ వచ్చిందని చెప్పి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్ అయితే పెట్టవద్దు. ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ వీడియో పెడతారో ఆ వీడియో కాపీరైట్ పడుతుంది. వేరే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసి మీరు ఎప్పుడైతే అందులో పెడతారో అదైతే కాపీరైట్ పడుతుంది. థంబ్నెయిల్ అనేది కూడా బాగా ఇంపార్టెంట్, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ మంది సక్సెస్ఫుల్ అయిన యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏమేమి పెడుతున్నారో అలాంటిది మీకు మీ వీడియోకి సంబంధించింది పెట్టుకోండి. అయ్యే పెట్టమని నేనైతే చెప్పట్లేదు, మీ కంటెంట్ సంబంధించింది వాళ్ళు ఎలా పెట్టారో వాళ్ళ కంటెంట్ సంబంధించి మీరు కూడా అలా పెట్టాలి. అలా పెడితేనే మీకు యూజ్ వస్తుంది. వాళ్ళని చూసి నేర్చుకోండి. వీడియోస్ ఎలా ప్రజెంట్ చేయాలి అంటే వ్యూవర్స్కి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో చూసుకోండి. అవన్నీ నేర్చుకుంటేనే మనం ముందుకెళ్ళగలం. వాళ్ళని చూసి మీరైతే కాపీ చేయకండి, పొరపాటును కూడా చేయకండి. మీరు ఓన్గా మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, మనిషికంటూ ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్తోనే మీరు ముందుకెళ్ళాలి. అంతే తప్ప వాడిని చూసి మీరు చూసి అయితే మీరైతే పెట్టుకోవద్దు. మీ వాయిస్, మీ ప్రజెంటేషన్, మీ ఎడిటింగ్, మీ టాలెంట్ మొత్తం మీది. ఇక మీ ఛానల్ ఐడెంటిటీ ఇస్తాయి. ఫైనల్ మెసేజ్, ఇక చివరిగా నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యూట్యూబ్లో ఓవర్ నైట్ సక్సెస్ కోసం వెయిట్ చేయకండి. మొదటి వీడియోకి 10 వ్యూస్ రావచ్చు, రెండో వీడియోస్కి ఒక 50 మంది చూడవచ్చు, మరో వీడియోకి ఒక 500 మంది చూడవచ్చు. అది నార్మల్. ప్రతి వీడియో నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి. వీడియోకి నేర్చుకోండి. ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్తేనే మనం ముందుకైతే వెళ్ళగలం. మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వీడియోలో మిస్టేక్ చేసాం, నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకోండి. ఆ వీడియోలో కొంచెం మిస్టేక్ ఉందంటే అవతల వీడియో ఆ నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకొని కంటెంట్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేయండి. కన్సిస్టెన్సీని మాత్రం తప్పనిసరిగా వదిలిపెట్టద్దు. దాన్ని అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వదిలిపెట్టద్దు. మీరు నేర్చుకుంటూ మీ కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కూడా
కష్టపడుతూ ఉంటేనే మీ ఛానల్ గ్రో అవుతుంది, అయ్యే ఛాన్స్ తప్పనిసరిగా ఉంది, తప్పకుండా పెరుగుతాయి. ఈ వీడియో కూడా నేను చెప్పిన మాటలు కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఆ పొరపాటు రాకుండా చూసుకుంటాను. లైక్ చేయండి. మీకు ఏ యూట్యూబ్ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ వలి క్రియేటర్స్.